వంగవీటి రాధాకృష్ణ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. రాధ తండ్రి వంగవీటి మోహన్ రంగాకు కాపు సామాజిక వర్గం నేతగానే కాకుండా అందరివాడు అన్న పేరుంది. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక నాయకుడిగా ఉండేవారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ తొలి ఎన్నికల్లో గెలిచినా మరో 2 ఎన్నికల్లో ఓడిపోయారు. మరో 2 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నిజానికి రాధ మంచి నాయకుడు, 10 మందిని కలుపుకుపోయే తత్వమున్న నేత. విజయవాడలో ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. అయినా ఇప్పటి వరకు కాలం కలిసి రాలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో సీన్ మారిపోతుందని రాధ అనుచరుల నమ్మకం. ఆయన చక్రం తిప్పుతారని వాళ్ళు అనుకుంటున్నారు. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోని చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ వంగవీటి రాధాకు సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకొని ఉండటం, ఓటమి పాలైన పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. దీంతో కమ్మ, కాపు సామాజిక వర్గాల కాంబినేషన్పై సానుకూల వాతావరణం మరింత ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఈ నిర్ణయానికి కూడా వచ్చారని తెలిసింది. గత ఎన్నికలకు ముందే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ చేస్తామని టీడీపీ అధినాయకత్వం చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వంగవీటి రాధ చట్టసభలకు దూరంగానే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన చట్టసభల గడప తొక్కలేకపోయారు. 2019లో వైసీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవి లభించేదేమో, కానీ ఆయన టీడీపీలోకి రావడం, పార్టీ ఓటెంపాలు కావడంతో ఆ ఆశ నెరవేరలేదు. ఇక 2024లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని అనుచరులు వంగవీటి రాధపై ఒత్తిడి తెచ్చారు. కానీ టికెట్ దక్కలేదు. అయినా సరే ఆయన మాత్రం టీడీపీలో కొనసాగేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో తన స్నేహితులైన గుడివాడ, గన్నవరం వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంత బలవంతం చేసినా సరే వంగవీటి రాధ ససేమీరా నో అన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన పనిచేశారు. దీంతో ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే తర్వాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న సంఖ్యాబలం చూస్తే ఏ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా అది కూటమి ఖాతాలోనే పడుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలుంటాయి. శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమికే రానుండటంతో అందులో ఫస్ట్ పేరు వంగవీటి రాధాదే అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.